వచ్చి ఆరాధనలో పాలు పంపులు పొందేటువంటి బిడ్డలుగా మీరున్నందుకు ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు మీకు అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించేద్దాం. ఎందుకంటే ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మనం కార్యక్రమాలు చేసుకొని సంస్కార ఆరాధన ఉంటుంది. రెండు గంటలు అయింది కదండి. నేను అరగంట చెప్తాను, అరగంట కార్యక్రమాలు ముగించుకోవడానికి బాగుంటుంది. సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 12:16 రెండవ లైన్లో ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి. కీర్తన గ్రంథము పరిశుద్ధ గ్రంథము నుండి 12వ కీర్తన 6వ వచనం 2వ లైన్. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఏ రీతిగా నీ యొక్క సన్నిధిలో మేమందరం కూడా చేరి స్తుతించేటువంటి వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. చదువుని వాక్యం ద్వారా ప్రభు కొన్ని మాటలు తండ్రి ఆధ్యాత్మికటువంటి నాయన మెలకు కలిగినటువంటి మాటలు మేము నమ్ముతున్నాం. మాతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. నాయన స్తోత్రాలు. నీ మాటలు వినడానికి బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి నాయన నీ మాటలు దయచేసి వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ప్రభువా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నామని, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకొని పొందుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు ఎలాంటివంట? పవిత్రమైనవి కదండి. ఎందుకంటే ఆయన పవిత్రమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క మాటలు ఎలా ఉంటాయంటే పవిత్రంగానే ఉంటాయి కదండి. ఆయన పవిత్రమైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు, నీతి అయినటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క మాటలు ఎలాగుంటాయంటే పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉంటాయి. కనుక మనం కూడా ఒక ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఒక ఆలోచన చేయాలి. దేవుని యొక్క బిడ్డలు, దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు, లేకపోతే దేవుని జనాంగముగా, దేవుని యొక్క ప్రజగా, దేవుని యొక్క బిడ్డలముగా పిలువబడేటిని మనం సువార్త పాఠంలో చదువుకున్నాము కదా. సువార్త పాఠమా పత్రిక పాఠమా? మీరు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు మర్చిపోయారా? 9వ వచనం చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచుకునబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. మనము దేవుని యొక్క కృప కనికరాలను బట్టి, ఆయన కృపను బట్టి మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడినటువంటి గుణాతిశయములను ప్రచురము చేయబడటానికి మనం ఎవరమంట? ఏర్పరచబడినటువంటి వంశమును, పరిశుద్ధమైనటువంటి జనం. ఎవరు పరిశుద్ధ జనం? ఎవరు పరిశుద్ధ జనం చెప్పలేదు. మనమందరం కదండి. మనమందరం పరిశుద్ధ జనమని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి దేవుడు మనం పిలిచాడు. ఆ చీకటిలో నుంచి మనం వచ్చాం, వెలుగులో నివసిస్తా ఉన్నాం. వెలుగు సంబంధిగా ఉన్నటువంటి దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన బిడ్డలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగానే ఉండాలి. దేవుడు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధముగా ఉండాలి. మీ మాటలు కూడా ఎలా ఉండాలంటే ఆయన మాటలు ఎలాగైతే ఉన్నాయో, ఆయన మాటలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధమైన మాటలండి. దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, నీకు నాకు కూడా జీవాన్ని కలిగి చేసేటువంటి మాటలు. ఆయన యొక్క మాటలు సమాధానం ఇచ్చేటువంటి మాటలు కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా మనం దేవునికి ఒకానొక దినాన్ని లెక్క అప్పచెప్పవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. కాబట్టి మన నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా సాధ్యమంత వరకు దేవుడు ఆశించేది ఏంటంటే పవిత్రముగా ఉండాలి. ఆమేన్. మనం నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ఎలా ఉండాలంట? పవిత్రముగా ఉండాలి. ఆయన యొక్క మాటలు వినడానికి, మనం వివేకముతో మనము ఆయన మాటలు మాట్లాడడానికి, ఆయన గురించి చెప్పడానికి కానీ, ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన జీవించమన్నట్టుగా, ఆయన మాట్లాడమన్నట్టుగా మనం మాట్లాడడానికి ఏం చేయాలంటే సాధన చేయాలి. ప్రాక్టికల్ గా ఉండాలి. అయితే ఈ 2 గంటల తర్వాత మన నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. అయితే నేను విన్నాను.
ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా వినకపోవచ్చు. కానీ ఎవరింటారంట? ఎవరింటారంటే నీ పక్కనే ఉంటాడు ఆయన. యేసయ్య మన పక్కనే ఉంటాడు, మన మాటలు వింటాడు, ఆయన లిఖిస్తాడు, ఆయన రాస్తాడు. ఒకనొక దినాన్న నీవు నేను పలికినటువంటి ప్రతి మాటకు కూడా దేవుని దగ్గర లెక్క ఉంటుంది. ఆ లెక్క మనం సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీ నోటిని, నీ నాలుకను నీవు అదుపు పెట్టుకుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క నాలుక చాలా ఎలాంటిదంటే డేంజర్ అనమాట కదండి. చాలా డేంజర్, మోసకరమైనది కదండి, ఘోరమైనటువంటి వ్యాధి కలది. కనుక దేవుని యొక్క మాటలు వినడానికి మనం ఆసక్తి చూపించకపోతే, యెషయా గ్రంథంలో ఉంటుంది ఒక చోట 55వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథము నుండి 55వ అధ్యాయము 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుతారు అంట. ఆమేన్. ఎలా రావాలంటే దేవుని యొక్క మందిరానికి, దేవుని దగ్గరికి ఎలా రావాలి? చెవులతో రావాలంట. చెవులు లేకుండా వస్తారండి ఎవరైనా? ఏమండి, చెవులు లేకుండా వస్తామా? చెవులతో వస్తాం కదా. కానీ చెవి గలవాడు వినును గాక అనగా, వినేటువంటి చెవులు వేరేగా ఉంటాయి, వినలేని చెవులు వేరేగా ఉంటాయి కదండి. వినలేని చెవులు వేరే ఉంటాయి. ఎవరైనా అనగండి ఏమైనా చెప్పారనంటే చెప్పారని బాగానే చెప్పారంటారు, కానీ అది వినరు. చాలా మంది వినరు, వాళ్ళకి తెలియదు, ఏం చెప్పారో తెలియదు, అర్థం కాదు, వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వింటే చెప్తారు, వినకపోతే ఏం చెప్తారు. అందుకే వాక్యం చెప్పేటప్పుడు, ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు దేవునికి సేవకులు ఎవరైనప్పటికీ కూడా అమ్మ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఎందుకంటే వాక్యానికి మనము వినడానికి ఏమి ఇవ్వాలంటే విలువ ఇవ్వాలి. ఎవరికి విలువ ఇవ్వాలంటే వాక్యమైనటువంటి దేవునికి మనం విలువిచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు మనం ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడి, అనగా దేవుడు ప్రభువా నీవు నాతో మాట్లాడాలి, దినాన్ని నన్ను ఉద్దేశించి నువ్వు మాట్లాడాలి, నాతో నేను మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. మనం సిద్ధపాటు కలిగి లేకుండా మన యొక్క ఆత్మను, మన హృదయాన్ని దేవునికి అర్పించకుండా, ఆయనకు అప్పగించుకోకుండా వారి వస్తే దేవుడు నీతో సుటిగా మాట్లాడలేడు, నీతో మాట్లాడలేడు. కాబట్టి ఆయన యొక్క మాటలు ఎలాంటివి అంటే మృదుమైనవి, సమాధానకరమైనవి, అంత మాత్రమే కాదు పవిత్రమైనవి. కాబట్టి చెవియొగ్గి ఆయన యొక్క మాటలు విని ఎడల మీరు బ్రతుకుతారు, లేకపోతే అనండి ఒకసారి గట్టిగా. వెరీ గుడ్. ఎప్పుడు చేస్తాం? ఆయన మాట. బ్రతుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ? జీవితకాలం భూమిని అంటి పట్టుకుని బ్రతికేవారు ఎవరైనా ఉంటారా? ఏమండి, ఉంటారా? నేను ఉంటానండి అని ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. కానీ దేవుడు బ్రతుకుతారని ఎందుకు అంటున్నాడు? దేని గురించి మాట్లాడుతుంది వాక్యం అంటే, రెండవ మరణాల గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మీరు రెండవ మరణం పాలు కాకుండా ఉండాలంటే, అగ్నికి ఆహుతికి కాకుండా ఉండాలంటే, ఆ నరకాన్ని మీరు అనుభవించకుండా ఉండాలనంటే, ఆ చీకటిలోనికి నీవు వెళ్లకుండా ఉండాలంటే, ఆ బాధను నీవు అనుభవించకుండా ఉండాలనంటే, నీవు బ్రతుకుండగానే భూమి మీద నా యొక్క మందిరంలో నా మాటలు చెప్పేటప్పుడు, సేవకు చెప్పేటప్పుడు మీరు వినాలి. విని ఎడల, చెవి ఎక్కి నా మాటలు మీరు విని ఎడల బ్రతుకుతారు, లేకపోతే చేస్తారు. ఏది మనకి కావాలి, ఏది మనకు అవసరం అనేది మనం ఆలోచన చేసుకొని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మనం వింటే, దేవుని యొక్క మాటలు వింటే భూమిలో పండేటువంటి మరి ఫలభరితమైనటువంటి మంచి ఫలాలు మీరు అనుభవిస్తారని వాక్యంలోనే ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివితే, 19-20 వచనాలు చదివితే, మొదటి మీరు సంబంధించిన మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవితురు, సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుతారు. ఆమేన్. మీరు సమ్మతించిన మాట మీరు వింటే గనక మంచి పదార్థాలను మీరు అనుభవించుతారు. మంచి పదార్థాలు, మంచి భోజన పదార్థాలు దేవుడు ఇస్తాడట. కరువు లేకుండా చేస్తాడట. తృప్తిగా నిన్ను తృప్తి పరుస్తాడట. ఎప్పుడంటే మనం ఇష్టముగా దేవుని యొక్క మాటలు విన్నప్పుడు కదండి. సమ్మతించంటే ఈ మాట ఎప్పుడైనా సమ్మతించినట్టు మాట ఎప్పుడన్నారు?
ఆమేన్. గుర్తుంది మీకు, కొంతమంది మర్చిపోతా ఉంటారు. గుర్తుంది. సమ్మతించండి, ఇష్టపడి ఇష్టపూర్వకముగా దేవుని యొక్క మాట. బలవంతంగా వినకూడదు. పాస్టర్ గారు చెప్పారు కదా అని వినడం కాదు, లేకపోతే పెద్దలు చెప్పారు కదా అని వినడం కాదు, లేకపోతే వాళ్ళు చెప్పారు ఏం చెప్పారని మొక్కమాటం వినడం కాదు. మనము దేవుని యొక్క మాటలు ఎలాగనాలంటే ఇష్టపూర్వకముగా మనం విన్నప్పుడు, ఇష్టముతో దేవుని యొక్క మాటలు విన్నప్పుడు దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నిశ్చయముగా నీవు దీవించబడతావు. ఒకవేళ సమ్మతించగా దేవుని యొక్క మాటలు వినకపోతే గనక వంట ఉంది వాక్యము, నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. నిశ్చయముగా నీవు ఖడ్గం పాలవుతావు. ఆశీర్వాదం అక్కడే ఉంది, ఆశీర్వాదము అక్కడే ఉంది, శాపము కూడా ఈ పక్కనే ఉంది. ఏది కోరుకుంటావో తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. ఏది కావాలో, ఏది ఎంచుకుంటావో, ఏది అవసరమో, ఏ మాట కావాలో నిర్ణయించుకోవాల్సింది నీవేని ఈ సందర్భంగా నేను మీకు సెలవిస్తా ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మాటలు విన్నటువంటి వారు, దేవుని యొక్క మాటలు విన్నటువంటి వారు చెడిపోయినట్లుగా ఎక్కడా కూడా లేదు, పాడైపోయినట్లుగా ఎక్కడా లేదు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము మాటకును లెక్క చేయనటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. విన్నాడా? వినలేదా? దేవుని యొక్క మాటను అబ్రహాము విన్నప్పుడు, అబ్రహాము ఆ దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు కదండి. నీ యొక్క బిడ్డలను మీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, నీ యొక్క సంతానానికి నేను నిత్యము కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు కదండి. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మాట ఇస్తే వెనక్కి తీసుకునేటువంటి దేవుడు కాదు, మనం ఆరాధించేటువంటి దేవుడు కదండి. ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారంగానే ఈ రోజు మనం ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశాన్ని టచ్ చేయడానికి ఎవరికి కూడా ధైర్యం చాలటం లేదు. ఆమేన్. దానికి కారణం ఏంటంటే వారి పక్షాన్ని ఎవరు ఉన్నారంటే దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు మాట ఇచ్చాడు, నీ యొక్క సంతానాన్ని నేను కాపాడుతాను, తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి ఆ మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు ప్రపంచ జనంలో అతి స్వల్ప జనాభాగా పలుకున్నటువంటి ఇజ్రాయెల్ దేశము అతి సూక్ష్మమైనటువంటి చిన్న దేశాన్ని ప్రపంచ దేశాలు ఏవి కూడా టచ్ చేయలేకపోతా ఉన్నాయి. ఆమేన్. టచ్ చేయలేకపోతే వారి పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ఒకసారి మాట ఇస్తే, దేవుడు ఒక మాట ఇస్తే, ఎందుకంటే ఆయన యొక్క మాట జీవము కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది, ప్రభావము కలిగినటువంటి మాట దేవుని యొక్క మాట. ఒకవేళ అట్టి మాట నీకు అవసరం అనుకుంటూ ఉన్నావా, అటు నీ మాటలు నీకు కావాలనుకుంటూ ఉన్నావా, ఒకవేళ ఆ మాటలు కూడా నీవు కావాలి ప్రభువా, నీ మాటలు నాకు కావాలి, నీ మాటలు నాకు అవసరము అని నీవు అనుకుంటే, ఆ రీతిగా నీవు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటలు వింటే కనుక దేవుడు నీతో కూడా తోడుగా ఉంటాడు. ఆమేన్. నీతో కూడా దేవుడు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ధైర్యం ఇచ్చేటువంటి దేవుడే, ధైర్యం ఇచ్చేటువంటి మాట దేవుని యొక్క మాట అండి కదండి, ధైర్యం ఇచ్చేటువంటి మాట. కనుక ప్రియులారా, ఆలోచన చేస్తుందాం. ఒకనొకప్పుడు శతాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు, చూద్దామన్నమాట, చూద్దామా? మత్తయి రాసిన సువార్త 8వ వచనంలో ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నీవు మాట మాత్రము సెలవేము, అప్పుడు నా దోషుడు స్వస్థపరచబడను. ఏమంట ఉన్నాడు శతాధిపతి? శతాధిపతి అంటే 100 మందికి అధికారి అండి. 100 మందికి అధికారి అయినటువంటి దేవుడు, దేవుని యొక్క ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఎరిగినటువంటి శక్తి అయినటువంటి దేవుడు, ఆ శక్తి అయినటువంటి దాసుడు, ఆ శతాధిపతి అంటా ఉన్నాడు, నీ యొక్క కాలు మోపడానికి నేను నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదయ్యా, ఒకటి కోరుకుంటా ఉన్నాను. ఎంత నమ్రతతో, ఎంత
విశ్వాసముతో, ఎంత మాత్రమే కాదు ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో అడుగుతా ఉన్నాడు. ఆయన మాట ఎంత ప్రభావం కలిదో నమ్మి విశ్వాసంతో అడుగుతూ ఉన్నాడు. నువ్వు మాట మాత్రం సెలవి, నువ్వు మాట మాత్రం చాలు నాకు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే జరుగుతుంది అంతే. ఆయన మాట ఇస్తే జరుగుతుంది. ఆయన మాట ఇస్తే ఏదైనా నెరవేర్చబడుతుంది, ఏదైనా నెరవేర్చబడుతుంది. ఆయన మాట ఇస్తే, ఆయన నోటి ఇచ్చేటువంటి మాట ఎలాంటిది? జీవం కలిగినది. ఆయన మాట పవిత్రమైనది కదండి. ఆయన మాట ఇచ్చాడు ఆశించినటువంటి రీతిగా. ఆ యొక్క హృదయ స్పందన ఎరిగినటువంటి దేవుడు, ఆ శతాధిపతి యొక్క హృదయ స్పందన ఎరిగినటువంటి దేవుడు ఆ మాట ప్రకారంగా నీ దాసుడు స్వస్థపరచబడతాడు. వెళ్ళి అన్నప్పుడు ఏ టైంకి అయితే ఆయన మాట అన్నాడు అదే టైంకి అక్కడ ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఆమేన్. కనుక ప్రియులారా, దేవుని మాటలు మనకి అవసరం అంటారా, వద్దంటారా? అవసరం కదండి. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి మాటలకి, లోకస్తులు మాట్లాడేటువంటి మాటలకి, దేవుడు మాట్లాడేటువంటి మాటలకి పొంతన ఉండదండి. ఎందుకంటే ఈ రోజున మనం ఆలోచన చేస్తూ ఉంటే లోక సంబంధమైన మాటలు వినడానికి ఎక్కువగా మనం ఆసక్తి చూపిస్తూ ఉంటాం, టైం కేటాయిస్తూ ఉంటాం, టైంను మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని మాటలు వినడానికి మనం సమయాన్ని స్పెండ్ చేసినటువంటి, కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు వింటే గనక నీ వంక నా వంక దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకు నా మాటలు వినటానికి, వేగరముగా ఆయన మాటలు వినటానికి ఎందుకు ఆసక్తి చూపించటం లేదు నా కుమారుడు అని దేవుడు చింతించేటి వాడుగా ఉండకూడదండి. మన యొక్క హృదయ స్పందన ఎరిగినటువంటి దేవుడు. నీవు ఇక్కడ కూర్చున్నటువంటి వారందరము కూడా, ఇక్కడ ఎంతమంది అయితే ఉంటా ఉన్నామో, మనం ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నామో, మన ఆలోచనలు ఎటు పరిగెడతా ఉన్నాయో, ఎటువంటి ఆలోచన కలిగి మనం ఉంటామో, దేవుడు ఆలోచన పుట్టక మునిపే ఆ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు కదండి. నాకు తెలియకపోవచ్చు, మీకు దేవునికి తెలుసు. మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఏమిటా ఉన్నారు అనేది. కనుక ఆయన మాటలు ఎలాంటివంట? పవిత్రమైనవి. ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన యొక్క బిడ్డలు మాట్లాడే మాటలు ఇప్పుడు ఎలా ఉండాలి? పవిత్రముగానే ఉండాలి, పవిత్రముగానే ఉండాలి. ఒకసారి చూద్దామా? సామెత గ్రంథము, ఇర్మియా గ్రంథం, అంతకుముందు ముందుగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. చదవమ్మా. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. దేవుడు చెవియొగ్గి వింటా ఉన్నాడంట. ఇర్మియా ద్వారా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు, దేవునికి ఆత్మ ఉంది. ఏమనంటే, నేను చెవియొగ్గి వారి మాటలు విన్నాను, వారు ఏంటంట? పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. ఏం మాట్లాడాడు దేవుడు? పరిశుద్ధమైన మాటలు వింటున్నాడా? పరిశుద్ధమైన మాటలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారా? ప్రయోజనమైన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారా అనంటే, వారు పనికిరాని మాటలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి నోట నుంచి వచ్చేటువంటి మాటలు పనికి మాలినవిగా ఉన్నాయి, ఒకరిని కించపరిచేవిగా ఉన్నాయి, ఒకరిని అసమాధానానికి గురి చేసేవిగా ఉన్నాయి, ఒకరిని పాడు చేసేవిగా ఉన్నాయి, ఒకరిని హేళన చేసేవిగా ఉన్నాయి కదండి. ఒకవేళ మనము కూడా అటువంటి మాటలు మాట్లాడుకుంటా విన్నామేమో. ఇందాక చెప్పాను కదా, మన పక్కనే ఉండి దేవుడు వింటాడట. నేను చెవికి విని అన్నాను, వారి పనికి మాలిన మాటలు. ఎంత దౌర్భాగ్యం అండి. వారి పిల్లలు, దేవుని నేర్గినటువంటి పిల్లలు ఒకవేళ అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటే దేవుడు సంతోషిస్తాడండి? దేవుడు దీవిస్తాడా? దేవుడు ఆశీర్వదిస్తాడండి? కాదు కదా, జరగదు కదా. కాబట్టి దేవుని యొక్క పిల్లలు ఎలాగ మాట్లాడాలంటే పనికొచ్చే మాటలు మాట్లాడాలి, ఒకరికి ప్రయోజనం చూపించిన మాటలు మాట్లాడాలి. ఒకవేళ నీకు చేత కాకపోతే మౌనంగా ఉండాలి.
అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్లుగా, నాకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలు ఎలాగుండాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలాగ ప్రవర్తించాలో దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఆయన నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలు మనం విన్నప్పుడు దేవుడు ఆయన కృప నీకు తోడుగా వచ్చి నడిపిస్తూ ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో ఉన్నా. కష్టం వచ్చినప్పుడు దేవుని మర్చిపోయే వారముగా ఉంటే, శ్రమ వచ్చినప్పుడు దేవుని మర్చిపోయే వారముగా ఉంటే, లేకపోతే రోగం వచ్చినప్పుడు దేవుని మర్చిపోయే వారముగా ఉంటే, కష్టం కలిగినప్పుడు, మనకు ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు దేవుని మర్చిపోయే వారముగా ఉంటే, ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకు మనం దేవుని ఆశ్రయించలేకపోతా ఉన్నాం? యోబు ఆశ్రయించాడు కదా, యోబు దేవుని మాటను విన్నాడు కదా. యోబుని ఆశ్రయించినప్పుడు యోబుని విడిచిపెట్టాడని దేవుడు. యోబుని విడిచిపెట్టాడా? యోబుని విడిచిపెట్టలేదు. ఎలాంటి పరిస్థితులు యోబు జీవితంలో వచ్చినా దేవుడు విడిచిపెట్టలేదు కదండి. ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయనకి బిడ్డలే. అలాంటి కష్టమే వస్తే, అలాంటి పరిస్థితి నీకు నాకు వస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి? విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడం. నన్ను విడిచిపెట్టలేదు. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, కష్టం వస్తే దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు లేవనెత్తేవాడు కానీ సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన లేవనెత్తేటువంటి దేవుడు కానీ సిగ్గుపరిచేటువంటి దేవుడు, ఉన్నతంగా ఉంచే దేవుడు కానీ నిత్య స్థితికి దిగరార్చేటువంటి దేవుడు కాదండి మన దేవుడు. ఎప్పుడనంటే ఆయన యొక్క మాటలు మనము విన్నప్పుడు, ఆయనను మనం ఆశ్రయించినప్పుడు, ఈ కష్టం వచ్చింది ప్రభువా అని మనము దేవునికి మనం మొర్ర పెడితే, ఆయన మాటలు విని మొర్ర పెడితే, ఒక చోట ఒక సందర్భంలో తన యొక్క శిష్యులు వేటకి వెళ్ళారు కదండి. చేపల వేటకి వెళ్తే రాత్రంతా తిరిగారు. ఎక్కడ? సముద్రంలో వేటకి వెళ్ళి రాత్రంతా తిరిగితే, రాత్రంతయు శ్రమ పడినా ఒక చేప పడలేదు, అయినను నీ మాట చొప్పున వేస్తాను మరి వలను. ఆమేన్. ఏమన్నాడు? ఏమన్నాడు? రాత్రి అంతా తిరిగాం, అయినా కానీ ఏమీ దొరకలేదు. అయినా నీ మాట చొప్పున వేశాను వల, పడ్డాయి చేపలు. ఆమేన్ కదండి. ఆయన మాట అంత పవర్ అన్నమాట, శక్తి గలది, ప్రభావం కలిగినది, ఆశ్చర్యం చేసేటువంటి మాట ఆయన మాట కదండి. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మాట దేవుని మాట కదండి. నీళ్లు ద్రాక్షారసం అయిపోవటం ఏంటి? ఎందుకంటే ఆయన నోట నుంచేటువంటి మాట అంతే ప్రభావం చూపించేది, ప్రభావం కలిగేటువంటి మాట ఆయన మాట. నీవు వెళ్ళి సముద్రాన్ని కొట్టు అన్నప్పుడు మోషే సముద్రాన్ని కొడితే 2 పాయలు అయిపోయింది. ఆమేన్. 2 పాయలు అయిపోయింది. ఒకసారి మాట ఇస్తే కనుక ఆ మాట ప్రకారంగా దేవుడు చేసి తీరతాడంతే, అది ఎలాంటిదైనా సరే. కనుక మనమే ఆలోచన చేసుకుంటే ఆయన మాటలు మనం ఎలాగ వింటా ఉన్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే, నేను ఆయన మాటలు వింటున్నప్పుడు నేను బయట ప్రపంచంలో నా మాటల ద్వారా ఎవరైనా బాధపడతా ఉన్నారేమో, నా మాటలు బట్టి ఎవరైనా నొచ్చుకుంటా ఉన్నారేమో, బాధపడతా ఉన్నారేమో. కొంతమంది మాటలు మాట్లాడితే ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి? సంసారాలు విడిపోతూ ఉంటాయి, సంఘాలు విడిపోతాయి, సమాజంలో అల్లకొల్లాలు జరిగిపోతూ ఉంటాయి. ఇటు వచ్చాడంటే పెట్టేస్తాడు, చిచ్చు అంటారు కదండి. ఈ గ్రామాన్ని, ఈ సంఘాన్ని, లేకపోతే ఈ ప్రాంతాన్ని పాడు చేయడానికి ఇదొక్కడు చాలు, అదొక్కడు చాలు అని అంటూ ఉంటారు. అని ఉదాహరణ చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరు లేరనుకున్నాను ఇక్కడ. ఆమేన్. స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుడు మనల్ని నిలబెట్టుకున్నది ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ఎందుకో తెలుసా? నీవు
అనేకులకు మాదిరికరంగా ఉండడానికి, నీవు అనేకులకు సాక్షాత్తుగా ఉండడానికి, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడడానికి మాత్రమే దేవుడు కూడా కూర్చోబెట్టాడు. నిన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. ఆమేన్. అంతేగాని హేళన అయిపోకూడదు. దేవుని యొక్క నామం హేళన అయిపోకూడదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచన చేసుకుందాం, ఆలోచిద్దాం. ఒక్కసారి దేవుని యొక్క మాటను మనం నిర్లక్ష్యం చేస్తే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ భూమి శపించబడటానికి, మానవుడు శపించబడటానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? ఎవరని అంటలేదు, కారణం చెప్తున్నాను. కారణం చెప్పమంటున్నాను. దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఆ పండు తినొద్దు అన్నాడు. అంతే, ముట్టుకోవద్దని చెప్పలేదు కదా. అవ్వమ్మ గారు జోడించు ఆ మాట కూడా అన్నారు అనుకోండి, బైబిల్ చదివితే అర్థమవుతుంది. ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడా? తినొద్దని చెప్పాడా? తినొద్దన్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను వారు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆజ్ఞాపికమే పాపం. ఆ మాటను వినలేదు కాబట్టి వారి ధరభూమి, ఆ మాటను నిర్లక్ష్యం చేశారు కాబట్టి, వినలేదు కాబట్టి శ్రమ తెచ్చుకున్నారు. ఆ శ్రమ ప్రతి మానవుడికి కూడా అలాగా ఆగుతాం కదండి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగతి, ఇప్పుడు మనము ఆలోచించే సొదొమ గొమొర్రా పట్టణాల్లో దేవుని మాటలు వినిపించబడ్డప్పుడు వాళ్ళు ఏమైనా విన్నారంటారా? సొదొమ గొమొర్రా పట్టణానికి దేవునికి స్వరం వెళ్ళినప్పుడు విన్నారండి? ఒక్కడు కూడా వినలేదు. ఏం లేదని దేవుడు పర్లేదులే అని వెళ్ళిపోయాడా? వెళ్ళడు. ఒక ఛాన్స్ ఇస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. 2026 సంవత్సరంలో ఉన్నాం మనం కదండి. ఈ సంవత్సరం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన మాటలు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఆయన మాట ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ విన్నటువంటి మాటలు నువ్వు వినకపోతే, పెడచెవిన పెడితే మన పరిస్థితి కూడా ఏమో. ఒకవేళ మరొక అవకాశం నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నీకు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళంతా మొత్తుకున్నా వాళ్ళు వెళ్ళలేదు. బూడిద చేశాడు కదండి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేశాడు? బూడిద చేశాడు. ఇప్పటికీ కూడా అక్కడ పంటలు పండడానికి అవకాశం లేదంట, సారవంతంగా లేదు. కానీ నినేవే పట్టణస్తులు అలాంటి వారు కూడా, వీళ్ళు మంచుడేం కాదు. కానీ దేవుని యొక్క దాసుడు వెళ్ళినప్పుడు ఆ మాటను, దేవుని దాసుడు చెప్పినటువంటి మాటలు వారు విన్నారు కాబట్టి ఆ దేశానికి రావాల్సినటువంటి కీడును చేయక దేవుడు వారిని రక్షించాడు. ఆమేన్. రక్షించాడు. మనము ఏ పట్టణాన్ని పోలి ఉన్నామనేది, ఏ పట్టణపు వారసుడిగా నువ్వు ఉన్నామనేది, ఏ పట్టణానికి చెందినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నామనేది నీవు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది నాకు మేము ముందు ఉంచుతా ఉన్నాం. కనుక ప్రియులారా, అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి దేవుని మాటలు మనం వింటా ఉన్నాం. కనుక దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడు కూడా వినబడ్డప్పుడు మనము ఆసక్తిగా వినాలంట. ఒక చోట ఉంటుంది, లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటా, నేను ముగిస్తాను, నాకు 2 నిమిషాలు. లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, జనసమూహం అంట ఆయన మాటలు వినడానికి ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్తారా, ముందుకు వస్తారు? వెనక్కి వెళ్తారా? ఆయన మాటలు వినడానికి ఆసక్తిగా ఆయన మీద పడతా ఉన్నారంట. ఏం చెప్తారు ఆయన? ఏ మాట్లాడారు కదండి. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు వాక్యం అయ్యాక వద్దాం లేనట్లుగా
ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. సామర్లకోట ప్రభుదాస్ గారు ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు. మైలాబత్తులు ప్రభుదాస్ గారు యాక్చువల్గా దురుసుమారు. ఆయన సామర్లకోటలో సెటిల్ అయ్యి ఈ మధ్యలోనే ఆయన చనిపోయారు. ఆయన ప్రసంగం చేస్తే 3 గంటలు ప్రసంగం చేస్తారు. ఆయన స్టేజ్ ఎక్కితే పాస్టర్ కాదు కదా, అంగీ వేసుకున్నట్టు పాస్టర్ గారు కదా, వాయిద్యాలు వాయించేవారు కూడా మెదలటానికి వీలేదు, వెళ్ళటానికి వీలేదు. ముందే చెప్పేస్తాడు ఆయన, నేను ఎక్కేటప్పుడు ఎవరైతే ఉన్నారో నా ప్రసంగం అయ్యే వరకు కూడా దిగటానికి లేదు అంటారు. చాలా ప్రసంగం చేసేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహాసభల్లో వాయిద్యాలు వాయించే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన అంటే డబ్బులు లేదంట. ఎందుకంటే వాక్యం చాలా విలువైంది. వాక్యం చెప్పేటప్పుడే మనం చాలా అటెన్షన్ గా ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఆలోచన చేసుకున్నాం, ఎలా వాక్యాన్ని వింటా ఉన్నాం అని మాటలు ఎలా మనము రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం, అంగీకరిస్తూ ఉన్నాం. ఆయన మాటలు ఎలాంటివి? ఆయన మాటలు పవిత్రమైనవి. ఒక చోట అంటాడు ఎర్మియా భక్తుడు 15:16 15-16 చదువు నేను ముగిస్తాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నీ మాటలు నాకు దొరకగా. భుజించడం అంటే ఏంటి? తినడం కదండి. భుజించడం అంటే తినడం. నీ మాటలు, దేవుని యొక్క మాటలంట తింటున్నాడంట. నీ మాటలు నాకు దొరికినప్పుడు వాటిని నేను భుజించాను. అవి నాకు సంతోషమును నా హృదయానికి ఆనందమును కలిగజేస్తా ఉన్నాయి నీ మాటలు. అలాగా మీకు కూడా అనిపిస్తా ఉందా? ఎప్పుడైనా నీ మాటలు నేను తింటున్నాను ప్రభు, నీ మాటలు నాకు కావాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? మాటలు తింటమేంటి అని అనుకుంటున్నారు. యేసయ్య అంటున్నాడు, నీ వాక్యమే నాకు ఆహారం, నీ వాక్యమే నాకు ఆహారం. కనుక చాలా మందికి తింటమంటే విన్నప్పుడు, చెప్పేటప్పుడు విన్నప్పుడు, వినలేనప్పుడు కొంతమందికి అరగదు. ఈయనకి అరిగింది కదండి, అర్థమైందా? కొంతమందికి వాక్యం అరగదు. అరగనప్పుడు ఏమవుతుంది? అజీర్తి చేసి బయటకు వచ్చేస్తుంది. చాలా మంది అలాంటి వ్యక్తులే ఉంటారు. అందుకనే పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. మాట అర్థమవుతాయి? అడిగిన వాళ్ళకి పనికి మాలిన మాటలు మాట్లాడరు. అరగకుండా అజీర్తి చేసి ఉంటారు కదా, అలాగే పనికి మాలిన మాటలు మాట్లాడతారు. అవే ఇప్పుడు ఏ కోపం చెందిన పాస్టర్ గారు తిడుతున్నారా పొగుడుతున్నారా అన్నట్లుగా ఉంది, అన్నట్టుగా ఉంది పరిస్థితి. కనుక వాక్యం ఏంటంటే, దేవుని మాటలు దొరకగా నేను వాటిని భుజించాను. ఆయన మాటలు ఎలాంటివి అంటే, ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన మాటలు పవిత్రమైనవి. ఒక చోట అంటాడు, నేను లాస్ట్గా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24-25 చదివి నేను బలలోకి వెళ్ళిపోతాను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోయిను. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేది. చాలండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నేను పిలవగా, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను పిలుస్తూ ఉన్నప్పుడు, నేను కేకేసినప్పుడు, నేను రమ్మన్నప్పుడు మీరు అంటా ఉన్నాడు, మీరు వినకపోతారు. కాబట్టి నేను గద్దించినప్పుడు మీరు
నా గద్దింపుకు నువ్వు లోబడకపోతుంది కాబట్టి మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు వేదన వచ్చినప్పుడు నేను నవ్వుతానంటున్నాడు దేవుడు, నేను అపహాస్యం చేస్తానంటున్నాడు దేవుడు కదండి. ఆ పరిస్థితి మనకి కావాలంటారా? దేవుడు మనం మెచ్చుకోవాలి. లోబడి నరులని జనులు వైపు దినమల నా చేతులు చాపుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇది నన్ను కూడా చేస్తా ఉన్నాడు. ఎవరు నా మాటలు వింటారు కనుక ఆయన మాటలు పవిత్రమైనవి కాబట్టి ఆ పవిత్రమైనటువంటి మాటలు మనం ఎల్లప్పుడూ కూడా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఈ యొక్క దినం అందరూ కూడా లేచి నిలబడదాం, వాళ్ళలోకి మనం వెళ్దాం. కీర్తన గ్రంథము